జై గురుదేవ్. విదురుల వారు విదురనీతి సుధలో ధృతరాష్ట్రుని నిమిత్తమాతలుగా చేసుకొని లోకానికి తెలియజేసిన విశేషము, ధనము అధికముగా ఉన్నవారును జీవిస్తున్నారు, ధనము తక్కువగా ఉన్నవారు కూడా జీవిస్తూ ఉన్నారు. ఈ శరీరము అశాశ్వతమైనది. శరీరం ఉన్నంత వరకే సుఖాలు భోగాలు, శరీరం నశించగానే అవన్నీ కూడా నశించిపోతాయి సంపదలు అని చెబుతూ, వేదాలకు అభ్యాసం లేకపోతే మేధస్సు నుండి నిష్క్రమిస్తాయి. కాబట్టి ప్రతినిత్యము వేదాలను అభ్యాసం చేస్తూ ఉండాలి. మననము స్మరణం వల్ల జ్ఞానము పదిలముగా ఉంటుంది అని చెబుతున్నారు. అలాగే బ్రాహ్మణులు నియమనిష్టలు పాటించడం వలని సద్బ్రాహ్మణులుగా చెప్పబడతారు. జన్మ బ్రాహ్మణ్యంతో పాటు కర్మ బ్రాహ్మణ్యం కూడా ఉండాలి. ఉపనయనంతో రెండవ జన్మ పొందినట్లు భావించబడుతుంది. అందుకే బ్రాహ్మణులను ద్విజులు అంటారు. రెండవ జన్మ అంటే సత్కర్మలు చేయడానికి అధికారం పొందే ఉపనయనం జరిగే వరకు శూద్రునిగా అంటే నియమనిష్టలు ఆచరించని వాడుగా, సత్కర్మలకు అవకాశం లేనివాడుగా భావించబడతాడు. శూద్ర అంటే తప్పు అర్థం తీసుకోకూడదు. ఇది దైవ కర్మలకు సంబంధించి చెప్పిన మాట. కులదూషణ కాదు, కించపరచడము కాదు. బ్రాహ్మణ ఇతరులైన నియమనిష్టలు ధర్మ కర్మ ఆచరణతో ఉత్తములు పూజనీయులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తి గౌరవానికి సత్కర్మలు, సద్బుద్ధి, సజ్జనత్వాలే తప్ప జన్మ ఆధారం కాదు. బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా తపస్సు చేసి సిద్ధులుగా పూజనీయులుగా మారిన కథలు, వాస్తవ సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వ్యక్తి ఘనతకే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మనిషి మోహం ఎంతగా ఉంటుందో విదురుల వారు చెబుతున్నారు. భూమి ఎందుగల మొత్తం ధాన్యము, బంగారం, స్త్రీలు అన్నీ లభించినా మనిషి తృప్తి చెందడు. బలమైన ఆశను మోహం అంటారు. ఆశకు వైఫల్యాలు, ఎదురు దెబ్బలు ఎదురైనా దాన్ని వదలకపోవడమే మోహము. పిసినారికి ధనము ప్రాణము కన్నా అధికము. కాముకునికి స్త్రీ సాంగత్యము కూడా అంతే. అలాగే వ్యసనపరుడికి వ్యసనాలు, దేనిని తప్పుని తెలిసి వదిలికపోతామో అది కూడా ఒక వ్యసనమే అవుతుందని విదురుల వారు చెబుతున్నారు. వ్యసనానికి బానిసైన వాడు పడలేని తిప్పలు పడి చివరకు ఆ వ్యసనంతోనే మరణిస్తాడు. చాలా అరుదుగా వ్యసనపరులు మంచి మార్గానికి మరలుతారు. కాబట్టి తెలివిగలవారు వ్యసనాలకు దూరంగా ఉండి తమను తాము రక్షించుకోవాలి. వ్యసనం వినోదంగా ప్రారంభమై చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వ్యసనము ధనము, మానము, ప్రాణాలను హరిస్తుంది. సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న కవులు, కళాకారులు కూడా మద్యానికి బానిసలై హీనస్థితిలో మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి. విదురుల వారు మరొకసారి ధృతరాష్ట్రునికి పుత్రమోహాన్ని విస్మరించి సోదరుని కుమారుని పట్ల సమదృష్టి, ప్రేమను చూపమని అర్థిస్తూ ఉంటారు. మనసంతా పుత్రప్రేమ మత్సరంతో నిండిన ధృతరాష్ట్రుడు అత్యాశ అనే సర్పము కాటు వేసినట్లు మనసు, బుద్ధి కలుషితమై విదురుని యొక్క అమృతవాక్కులను అలక్ష్యం చేస్తారు. ఫలితంగా దేనికోసం ఆరాటపడ్డారో విదురుల వారు అది దక్కకుండా పోయింది. తన అంతిమ సంస్కారం చేయవలసిన కుమారులు తన జీవిత కాలంలోనే మరణించడం వల్ల దుర్యోధనుడికి రాజ్యాధికారం పోవడమనే దుర్గతి ప్రాప్తిస్తుంది. ధృతరాష్ట్రుడి ఆశ అడియాస అయినది. ధర్మమే గెలిచి ధర్మరాజు సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడైనాడు. మహాభారత కథలో పరమాత్మ అంతర్లీనంగా ప్రతి ఘట్టంలోనూ మనకు కనిపిస్తుంటారు. యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.